జనార్దులు మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ముచ్చట్లంటేనే మన మార్నింగ్ ముచ్చట్లు. ఎందుకంటే ఇంతకుముందు పొద్దుగాల అందరూ కలుసుకొని అక్కరక్కరాని ముచ్చట్లు పెట్టేటోళ్ళు. కానీ మన ముచ్చట్లు వచ్చినాక ఆగో గిట్ల చేస్తే గట్ల అవుతుందట, గట్ల చేస్తే గిట్ల అవుతుందట అని మార్నింగ్ ముచ్చట్లలోని ముచ్చట్లనే ముచ్చటించుకుంటుండ్రు. అట్లా వాళ్ళలో మార్పు వచ్చిందంటే మన ముచ్చట్లే కారణం. ఇదే ఊపుతోని మరి ఇయాల్టి మన ముచ్చట్లని షురూ చేద్దామా? ఇలా ఆగస్టు 20 మన దేశ రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నాయకుడు, భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా సద్భావన దివస్ జరుపుకుంటున్నాం. సమాజంలో శాంతి, మత సామరస్యం, జాతీయ సమైక్యతను కాపాడుకోవాలనే గొప్ప ఉద్దేశంతోనే ఈ రోజును సద్భావన దివాస్గా జరుపుకుంటారు. మన దేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, వేర్వేరు భాషలు మాట్లాడేటోళ్ళున్నా మనమంతా ఒక్కటే అన్న భావనను పెంచడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మన దేశాన్ని కమ్యూనికేషన్స్ ఐటీ రంగంలో ముందడుగు వేయించడంలో రాజీవ్ గాంధీ గారి పాత్ర ఎన్నటికీ మరవలేనిది. హింసకు తావు లేకుండా ప్రేమ, సోదరాభావంతో సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చో చాటి చెప్పడమే ఈ సద్భావన దివస్ అసలు సందేశం. ఈ ముచ్చట్లతోని మీ మెదడుకు మెతబెట్టే క్వశ్చన్ ఎట్లా ఉంటుంది కదా, అదేందో చూద్దాం పాండ్రి. మహబూబ్ నగర్లో మోటబావి అంటే ఏంటి? ఈ ప్రశ్నకు ఆప్షన్స్ వచ్చేసి ఏ చిన్న చెరువు, బి ఎద్దులతో నీళ్లు తోడే బావి, సి తాగునీటి ట్యాంక్, డి వర్షపు గుంత. ముచ్చట్లు లాస్ట్ దాకా చూస్తే కరెక్ట్ ఆన్సర్ ఏందో చెప్తా. ఇక ఇవాళ ఆగస్టు 20న మనం ప్రత్యేకంగా ముచ్చటించుకోవాల్సిన రోజు. అదేనుల్లా ఎప్పటికీ తరిగిపోని భారత అక్షయ ఊర్జా దినోత్సవం. మన సూర్యుడి ఎండ, వీచే నిండు గాలిని వాడుకొని కరెంటు ఎలా తయారు చేసుకోవాలి, దానితో మనకేంది లాభమో జర వివరంగా తెలుసుకుందాం పాండ్రి. ఇక ఆగస్టు 20న మనం ఒక ముఖ్యమైన రోజు గురించి ముచ్చటించుకోవాలి. అదేనుల్లా భారత అక్షయ ఊర్జా దినోత్సవం. ఏంది పేరేదో వింతగా పెద్ద ఉందనుకుంటురా? అక్షయ ఊర్జ అంటే వేరే ఏదో కాదు, ఎప్పటికీ తరిగిపోని శక్తి. మన ప్రకృతి మనకిచ్చిన ఉచిత కరెంట్. పొద్దున లేస్తే ముఖం మీద వేసే సూర్యుడి ఎండ, ఎండాకాలంలో వీచే నిండు గాలి, పల్లెల్లో దొరికే ఆవు పేడ, వీటన్నిటితోని కరెంటు ఎలా తయారు చేసుకోవాలి, దానివల్ల మనకేంది ఉపయోగం అనే దాని మీదే ఈరోజు అంతటా అవగాహన కల్పిస్తారు. మనకు పొద్దున లేస్తే లైట్ కావాలి, ఫ్యాన్ తిరగాలి, పొయ్యి వెలగాలి. ఇప్పటిదాకా మనం ఎక్కువ శాతం కరెంట్ కోసం బొగ్గునో, పెట్రోల్నో, డీజిల్నో నమ్ముకున్నాం. కానీ అవన్నీ వాడడం వల్ల ఏమవుతుందో చెప్పుండ్రి? గాలి మొత్తం కాలుష్యం అయిపోతుంది. పొగతోని శ్వాస పీల్చడం కష్టమవుతుంది. పైగా గా బొగ్గు, పెట్రోల్ కొన్నాళ్లకు అసలే దొరకకుండా ఖాళీ అయిపోతాయి. మరి దానికి పరిష్కారం ఏంది? ఆగో దాన్నే పునరుత్పాదక ఇంధనం అంటారు. నెత్తి మీద మండిపోయే ఎండను వాడుకొని సోలార్ ప్యానెళ్ల ద్వారా కరెంటు తీయడం, గుట్టల మీద పెద్ద పెద్ద గాలి మిల్లులు తిప్పి ఉచితంగా కరెంట్ తయారు చేయడం, పల్లెటూళ్ళల్లో దొరికే చెత్త చెదారం, పశువుల పేడతోటి వంట గ్యాసు, విద్యుత్ తయారు చేసుకోవడం. ఈ శక్తులు ఎప్పటికైపోవు, ఎంత వాడుకుంటే అంత మళ్ళీ తయారైతూనే ఉంటాయి. చూడండి, మన తెలంగాణ సర్కార్ కూడా ఈ సోలార్ ప్యానెళ్లకు, గ్రీన్ ఎనర్జీకి ఎంత పెద్దపీట వేస్తుందో చూస్తూనే ఉన్నాం కదా. మన ఇంట్లోనే డాబా మీద సోలార్ ప్యానెల్ పెట్టుకోవచ్చు. కరెంటు బిల్లు భయం ఉండదు, పైసలు ఆదా అవుతాయి. వ్యవసాయం చేసే మన రైతన్నలకు సోలార్ మోటార్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కరెంటు కోతలు లేవు. రాత్రిపూట పాముల భయం లేకుండా పగలే పొలానికి నీళ్లు పెట్టుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతికి హాని చేయకుండా మన జేబుకు కన్నం పడకుండా ఉండే గొప్ప దారి ఇది. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుతుంది. అందుకే గోడల మీద పోస్టర్లు వేసి దండం పెట్టుడు కాదు. ఈ ఆగస్టు 20 అక్షయ ఊర్జా దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుండి మనం వీలైనంత వరకు కరెంట్ని వృధా చేయకుండా ఆదా చేద్దాం. ప్రకృతి ఇచ్చే వెలుగును, గాలిని ఇంధనంగా మార్చుకోనికే మన వంతు ప్రయత్నం చేద్దాం. కాలుష్య రహిత పచ్చని సమాజాన్ని మన భవిష్యత్తు తరాలకు బహుమతి ఇద్దాం. ప్రకృతి ఇంధనాన్ని వాడుకుందాం, భవిష్యత్తుకు వెలుగులు నింపుదాం. చూసిండ్రు కదా, ప్రకృతి ఇచ్చిన ఉచిత ఇంధనాన్ని వాడుకుంటే మన జేబుకు కన్నం పడదు, కాలుష్యం అసలే ఉండదు. ఇప్పటికైనా కరెంట్ని వృధా చేయకుండా ఆదా చేస్తూ గ్రీన్ ఎనర్జీని వాడనీకి మన వంతు ప్రయత్నం చేద్దాం. కాలుష్యం లేని పచ్చని భవిష్యత్తును మన పిల్లలకు కానుకగిద్దాం. ఏమంటారు? ఈ రోజుల్లో మనం బతుకుతున్న తీరు చూస్తుంటే అసలు మనం నిజమైన జీవితం జీవిస్తున్నామా, లేక ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని ఒక సింథటిక్ వరల్డ్లో కొట్టుమిట్టాడుతున్నామా?
అనే అనుమానం రాకమానదు. ఉదయం లేచింది మొదలు రాత్రి వండుకునేదాకా మనం తినే తిండి, వాడే వస్తువులు, చివరకు మన సోషల్ మీడియా రిలేషన్స్ వరకు అన్నీ కృత్రిమంగానే మారిపోతున్నాయి. మన జీవితంలో ఊహించని విధంగా వచ్చిపడ్డ ఈ సింథటిక్ ఫేజ్ ఏంది, అసలు దీనివల్ల మన మైండ్ మీద, మన లైఫ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది, ఈ కృత్రిమత్వపు మాయాజాలం నుంచి బయటపడి మళ్ళా మన అసలైన సహజత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఈ గందరగోళానికి చెక్ పెట్టి లైఫ్ని మళ్ళీ ప్రశాంతంగా రైట్ ట్రాక్లో ఎట్లా పెట్టాలని ముచ్చట్లన్నిటినీ మనకు వివరంగా చెప్పనీకే మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎక్స్పర్ట్ శ్రీ హరీష్ తెన్నేటి సారు. ఇక లేట్ చేయకుండా హరీష్ తెన్నేటి సార్తోని మనం ఈ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ని స్టార్ట్ చేద్దాం. పని నమస్తే. మన జీవితంలో ఒక సైలెంట్ ఫేజ్ వస్తుంది. ఆ సైలెంట్ ఫేజ్ని సింథటిక్ ఫేజ్ అనుకోవాలి. చాలామంది ఏమి చేయట్లేదండి, గ్రోత్ రావట్లేదండి, లైఫ్లో డెవలప్ అవ్వట్లేదండి అంటారు. మీరు ఎప్పుడైనా సెల్ డివిజన్ అనే ఒక చాప్టర్ని మీరు ఎక్కడైనా చదివి చూడండి. అందులో ఒక రెస్టింగ్ ఫేజ్ వస్తుంది, ఒక సింథటిక్ ఫేజ్. అందులో ఏ మూమెంటు జరుగుతున్నట్టు ఉండదు, ఏ సెల్స్ డివైడ్ అవుతున్నట్టు ఉండదు, సైలెంట్గా ఉంటుంది. కానీ టక్ మన సింథసైజ్ అవుతుంది. అలాగే మన జీవితంలో సింథటిక్ ఫేజ్ అంటే మన లోపల చాలా నేర్చుకుని, చాలా చేంజెస్ జరిగి ఒక సక్సెస్ రావడానికి ముందు జరగాల్సిన ఒక మౌన ప్రక్రియ. ఈరోజు నేను మీకు ఈ మౌన ప్రక్రియ నేర్పించబోతున్నాను. సైలెంట్గా ఉండాలి. జీవితంలో ఏదైనా ఎదగాలి, సాధించాలి, గెలవాలి అంటే మన బ్యూటిఫుల్ ఉపనిషత్తులో చెప్పిన ఒక మెథడాలజీ. అందులో ఏంటంటే స్థిరమైన సెన్సెస్, మన పంచేంద్రియాలు స్థిరము చేయాలి. తగ్గించుకోవద్దు, ఆపేయద్దు. సుఖంగా ఉండమని చెప్పట్లేదు, అన్నిటికీ పనిష్మెంట్ లాగా అవి తినను ఇవి తినను, ఏదో దీక్షల్లాగా ఉంటాను, అలా కూడా కాదు. స్థిరము చేసుకోవాలి. నీ మనస్సు లేదా నీ సెన్స్ ఆర్గన్స్ స్థిరమైన పొజిషన్లోకి రావాలి. సో ఫస్ట్ సింథటిక్ ఫేజ్లో మనం నేర్చుకోబోతున్నది స్థిరమైన సెన్స్ ఆర్గన్స్. ఏంటి స్థిరమైన సెన్స్ ఆర్గన్స్? ఈ పంచేంద్రియాలు ఉంటాయి కదా, అవి నువ్వు చెప్పినప్పుడు వినాలి. చాలా సింపుల్. సింథటిక్ ఫేజ్లో నెంబర్ 1, నేను ఈరోజు ఆ సినిమా చూడాలి అని అనిపించింది అనుకోండి, నీ సెన్స్ ఆర్గన్స్ నువ్వు చెప్పాలి. నేను రేపు చూస్తా, అంతవరకు ఓపిక పట్టు. దట్ వే స్టార్ట్ కంట్రోలింగ్ యువర్ సెన్స్ ఆర్గన్స్. ఏదైనా మనకి తెలియకుండానే కొన్ని అలవాట్లు వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఇట్లా ఇట్లా అంటుంటారు, లేకపోతే సడన్గా అందరి ముందు ఇట్లా అంటుంటారు. అట్లా ఏదైనా చేశారనుకోండి, వాటిని ఆపుకోవడం మొదలు పెట్టాలి. సెన్సెస్ని ఒక్కొక్కటిగా మీ యొక్క ప్రక్రియని ఆపడం మొదలు పెట్టాలి. దట్ వే అన్కాన్షియస్గా మన లోపల మన సెన్స్ ఆర్గన్స్ మనని ఆడిస్తున్న ఆటలు. సపోజ్ ఎవరైనా గాసిప్ చేస్తున్నారనుకోండి, తెలియకుండానే మనకి వినాలనిపిస్తుంది. ఓకే, నీ సెన్స్ ఆర్గన్స్లో చెవులని వెనక్కి లాగు. నేను అవన్నీ వినను, నాకు అనవసరం అనే యొక్క ఆర్గనైజేషన్లోకి తీసుకురావాలి. దాన్నే స్థిర అంటారు. ఎంత స్టేబుల్గా నీ పంచేంద్రియాలు నీ మాట వింటున్నాయి. ఓకే, కొంతమందికి మసాలా ఫుడ్ తినడం ఇష్టం, తగ్గించండి. నీ నాలుకకి ఏది కావాలో అది నువ్వు అందించకు, వెయిట్ చేయి, తొందర ఏం లేదు. యూ కెన్ ఈట్ నార్మల్ బ్లాండ్ డైట్ ఆల్సో అనేది నేర్పించాలి నీ శరీరానికి. అలా పంచేంద్రియాలని ముందు ఆ వైబ్రేషన్ నుంచి స్థిరములోకి తీసుకురావాలి. ఇది చాలా ఈజీ ఏమో అనుకుంటారు, అతి కష్టమైన పని. చూడండి, కావాలంటే పిల్లలు ఫోన్ చూస్తుంటారా, పక్కన జరపండి, అసలు తట్టుకోలేరు, వాళ్ళ కోపం వచ్చేస్తుంది. మనం ఫోన్ చూడకుండా మనం ఆపుకోలేకపోతున్నాం ఈ రోజుల్లో. ఫోన్ అంటే ఎగ్జాంపుల్ అర్థమవుతుందని చెప్తున్నాను, కానీ చాలా మటుకు మన సెన్స్ ఆర్గన్స్, మన పంచేంద్రియాలు బయటకి చూస్తూ ఉండి ఆ బయట నుంచి డేటాని కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఎందుకు ఇలా ఉంది, దేవుడు ఎందుకు ఇలా తయారు చేశాడు అని చాలామంది అడుగుతుంటారు. దేవుడు తయారు చేసింది ఓన్లీ ఫర్ అవర్ సర్వైవల్. ఇక్కడ నుంచి ఏమైనా లైన్ వచ్చి నన్ను తినేస్తుందేమో, ఇక్కడ ఏదైనా డేంజర్ ఉందేమో అని చూసుకోవడానికి పంచేంద్రియాలు అలా పెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, వాటి వశంలోకి వెళ్ళిపోయి స్థిరమైన జీవితాన్ని పోగొడుతున్నాం. సో ఎప్పుడైనా సింథటిక్ ఫేజ్లో స్థిరము చాలా చాలా ముఖ్యం. అందుకే మనకి యోగ శాసనాల్లో కూడా వాటిలో ఆసనాన్ని నేర్పిస్తారు. ఈ ఆసనాలంటే సినిమాల్లో చూపించినట్టు, టీవీలో చూపించినట్టు రకరకాల ఆసనాలు ఏనవసరం లే. ఒక చోట కూర్చుంటే నీ శరీరం అలా అమరించుకోవాలి. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక డాగ్ ఏదైనా పడుకుంటే అది ఒక టైప్లో అమరిక అయి పడుకుంటుంది.
అలాగే మనం కూడా కొన్ని చోట్ల కంఫర్టబుల్గా అమరిపోతాం. అలాగా శరీరాన్ని స్థిరత్వంలోకి తీసుకురండి. ఇది నెంబర్ 1 స్థిరత్వం. నెక్స్ట్ వచ్చేసి స్వధర్మం. నేను లాగా ఉండడానికి, అంటే ఎవరినో ఇంప్రెస్ చేయడానికో, వాడినెవరినో మెప్పించడానికో, వీడినెవరినో నొప్పించడానికో, నేనేంటో వాడికి చూపిస్తారా అనే దాంట్లో కాకుండా నేను ఏంటి అని తెలుసుకునే స్వధర్మం వైపుకి వెళ్ళండి. నేనేంటి, నా లోపల ఇంత ప్రక్రియ జరుగుతోందే, నేనేంటి అనే స్వధర్మంలోకి వెళితే స్థిరత్వం ఆటోమేటిక్గా వస్తుంది. స్వధర్మం వైపు రాగానే తెలియని ఎనార్మస్ ఎనర్జీ మీ జీవితంలోకి వస్తుంది. అది స్వధర్మం. సింథటిక్ ఫేజ్లో స్థిర అండ్ స్వధర్మం. దాని తర్వాత యాక్చువల్ సింథసిస్ మొదలవుతుంది. సింథసిస్ ఎలా మొదలవుతుంది తెలుసా? మన జీవితంలో కనిపించకుండానే మెట్లెక్కుతున్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ జాబ్ అయిపోయింది, తర్వాత ప్రమోషన్ వచ్చేస్తుంది, లేకపోతే నేను ఇలా ఉన్నాను, ప్రొఫెసర్ అయిపోతాను, లేకపోతే ఈ జాబ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాను. ఇలా మనకి తెలియకుండానే మెట్లు రూపంలో జీవితం గడుపుతుంటాం. చదువు అయిపోయింది, జాబ్ వచ్చేస్తే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవగానే అని ఒక మెట్టు ఎక్కుతున్నట్టుగా ఉంటుంది లైఫ్. కానీ నిజంగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడా మెట్లు లేవు. ఎవరి మెట్లని మనం ఎక్కలేము. మనదంతా ఒక సింగిల్ ఫేజ్. ఆ సింగిల్ ఫేజ్ని ఎప్పటికప్పుడు గుర్తించాలి. ఉన్న స్థితిని ఎంజాయ్ చేద్దాము, ఉన్న స్థితిలో హాయిగా ఉందాము అనే ఒక దాంట్లో ఉండాలి. ఇలా గనక మనం ఉన్న స్థితిని తెలుసుకోవడం మొదలు పెడితే మన లైఫ్ సింథటిక్ ఫేజ్లోకి వస్తుంది. అండ్ సింథసిస్ అయితే అందులోంచి ఆవిష్కరింపబడే జీవితం, మీ జీవితం ఇలా ఉందా అని ఆశ్చర్యంగా మీరే చూస్తారు. అలా జరగాలంటే స్థిరమైన సెన్స్ ఆర్గన్స్, స్థిరమైన మనస్సు, దాంతోపాటు సింథటిక్ ఫేజ్ రావడానికి స్వధర్మం అంటే మీ లోపల జరుగుతున్న ప్రాసెస్ మీరు గుర్తించే ప్రయత్నం చేయాలి. ఎవరి కోసమో కాకుండా, ఇతరులు ఏమనుకుంటారో కాకుండా స్వధర్మం వైపుకి వెళ్ళండి అని ఎన్నో రకాల ఉపనిషత్తుల్లో అరిచి చెప్పారు. నిజం కూడా మీరందరూ ప్రయత్నం చేయాల్సింది ఈ స్వధర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్. చూసిండ్రు కదా, ఈ రోజులల్లో మనం ఎదుర్కొంటున్న ఈ సింథటిక్ ఫేజ్ గురించి ఎంత క్లియర్గా వివరించిండ్రో. మన చుట్టూ ఎంత కృత్రిమత్వం పెరిగినా మన ఆలోచనలు, మన సంబంధాలు, మన జీవన విధానం మాత్రం సహజంగానే ఉంచుకోవాలని హరీష్ తెన్నేటి సార్ చాలా స్పష్టంగా చెప్పిండ్రు. టెక్నాలజీని మారే కాలాన్ని వాడుకోవాలి, కానీ వాటికి బానిసలు కాకూడదనే విషయాన్ని ఈరోజు మనం అందరం యాదించుకోవాలి. ఇక పొద్దుగాలు ఇవ్వగానే ఒళ్ళంతా నొప్పులు, దిమాగ్ నిండా రకరకాల తిప్పలు అనిపిస్తున్నాయా? ఈ నడుమ ఉరుకుల పరుగుల జిందగీలా ఆరోగ్యాన్ని కాపాడుకునుడు ఒక టాస్క్ లెక్కన అయిపోయిందిలే. పైసలు ఎంత సంపాదించినా ఒంట్లో సత్తు, ఆ దిమాక్లో ప్రశాంతత లేకపోతే వేస్టే కదా, చెప్పుండ్రి. అందుకే మన పెయ్యిని గట్టిగా ఉంచేది, మన మనసుని నిమ్మలంగా ఉంచేది ఒకటి ఉన్నది. అదే మన పెద్దోళ్ళు మనకిచ్చిన వరం, యోగా. ఈరోజు మన ప్రోగ్రాంలో యోగాతో వచ్చే లాభాలేంది, రోజు ఇంట్లోని చిన్న చిన్న ఆసనాలు ఎట్లేసుకోవాలి, ఆరోగ్యంగా ఎట్లుండాలో మస్తు ముచ్చట్లు చెప్పుకుందాం. లేట్ ఎందుకు, ప్రోగ్రాంలో కొదాం పాండ్రి. నమస్తే అండి, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి మరొకసారి నమస్కారం అండి. Myself Tripura, I am a National Khelo India medalist from the Yogasana Bharat and also in the fields of Ayurveda, Marma, Chiro practitioner and also prenatal certified trainer, international certified trainer from the S Vyasa. So last episode lo manam eyes ki related ga konni asanas, pranayamas and also chantings చూసాము. దాని యొక్క అసలు ఐస్ మెయిన్ నయనం ప్రధానం అంటారు అన్ని పార్ట్స్లోకి కూడా. వీటిని మనం ఎందుకు ఎట్లా పాడు చేసుకుంటున్నాము, దానివల్ల మనకి ఎట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి అన్నవి కూడా మన లాస్ట్ వీక్లో మనం చూసాము. ఈరోజు మనము ఇంకొన్ని ఈ చతుర్థాటకాలో ఇంకా కొన్ని దానికి గివ్ ద ప్రాపర్ డైరెక్షన్స్ టు ద ఆప్టిక్ సిస్టమ్కి ఈరోజు చూడబోతున్నామండి. సో లెట్ స్టార్ట్. అండ్ ఇప్పుడు ఐస్ వైడ్గా చేయండి. ఐస్ వైడ్గా చేసి స్ట్రెచ్ యువర్ ఐబాల్ లెఫ్ట్ సైడ్ కార్నర్ టు ద రైట్ సైడ్ కార్నర్, అగైన్ లెఫ్ట్
right, left, right, left, right, left, right, and up and down, up and down, up and down, up and down, and sloga from here, halfway from the left, up and right. Again, right, left, up and left, halfway pendulum pattern. Again, left, up, right, right, up, left, left, up, right, and again slowly downward direction, left, down, right, right, down, left. But stretch your eyes widely without blinking of your eyes, you have to focus. And again, 3, 4, 5, 6, and full rotation. From the middle you have to get your eyeball left, up, right, again down, left, up, right, down, left. 3, 4, 5, 6, and reverse. Again from the middle, right, up, left, down, again right, up, left, down. 3, 4, 5, 6, and gently relax your eyeball, relax your palms, relax your eyelashes, relax your optic nerve, optic path, relax your brain, and gently feel the beautiful vibrations and sensations in our total optic system. మన లోపల మొత్తం ఆప్టిక్ నర్వ్స్ అన్నీ కూడా యాక్టివ్ అయిపోయి మొత్తం కీంచుతా ఫుల్గా బ్రెయిన్ వరకు కూడా ఫుల్గా ప్రెషర్ వస్తూ ఉంటాయి. జస్ట్ అబ్జర్వ్ దట్ సెన్సేషన్స్ అండ్ జెంట్లీ రబ్ యువర్ పామ్స్, రబ్ స్ట్రాంగ్లీ and make a cup shape of your palms, place it on your eyes to the palming of your total optic system, and gently open your eyes with a few blinks of eyes. Abhi keep your index finger, right finger on the middle of our eyebrow place, full stretch your eyes, jo bhi touching point ni manam observe chestu undali for 60 counts. Head should be straight. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, and relax your total upper body parts, relax your total optic system, and gently feel the beautiful vibrations and sensations in our total optic system. Gently rub your palms, rub strongly, and make a cup shape of your palms, place it on your eyes to the palming of your total optic system, and gently open your eyes with a few blinks of eyes. Already మన ఐస్ చుట్టూ కూడా వాటర్ వచ్చేస్తూ ఉంటాయి, బికాస్ లోపల ఆప్టిక్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. సో ఇదంతా కూడా మంచిదేనండి, దాని గురించి ఏం భయపడద్దు. అరే మన లోపల నుంచి ఏవో అయిపోతున్నాయి, ఇదంతా పట్టేస్తుంది, సో ఈ రోజు అంతా కూడా బ్లర్రీగానే ఉంటుంది. బట్ డోంట్ వరీ, ఓకే. ఇప్పుడు ఇంకొకటి, కీప్ యువర్ ఇండెక్స్ ఫింగర్ ఆన్ యువర్ టిప్ ఆఫ్ యువర్ నాస్ట్రిల్ రీజియన్ ఫర్ 60 counts. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 and relax. Complete relaxation. Relax your total optic system. Relax your eyeball. Relax your eyebrows. Relax your nostril region. Relax your total facial muscles. Relax your brain. And gently rub your palms, rub strongly. And make a cup shape of your palms. Place it on your eyes to the palming of your total optic system. And gently open your eyes with a few blinks of eyes and slowly fast blinking. You have to blink fast, straight ga చూసి fast blinking, slow blinking with a pleasant facial muscles. And gently relax your eyes, and within the closing of your eyes you have to stretch your eyeball left, right, right, left, left, right, right, left. 2, 3, 4, 5, 6 and up and down, up and down, up and down, పైకి కిందకి. ఓన్లీ ఐబాల్ని క్లోజ్ చేసి ఐస్ని ఓన్లీ ఐబాల్ ఒకటే పైకి కిందకి మూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు హాఫ్ వే రొటేషన్ పైన లెఫ్ట్ అప్ రైట్, రైట్ అప్ లెఫ్ట్. విత్ ఇన్ ద క్లోజింగ్ ఆఫ్ యువర్ ఐస్ యూ హ్యావ్ టు డూ. దెన్ స్లోలీ డౌన్వర్డ్ డైరెక్షన్, డౌన్, left, down, right, again right, down, left, left, down, right, again right, left, and slowly from here we are going to rotate our eyeball, full rotation, full within the closing of your eyes, anni close chesukune cheyali to active our total optic system. Full rotation, left, up, right, right, down, left, again left, up, right, right, down, left, again reverse, left, down, right, up, left, left, down, right, right, up, down. And gently complete relax your total optic system. No movement in your eyeball. Feel the beautiful vibrations and sensations in our total optic system. And gently rub your palms, rub strongly. And make a cup shape of your palms. Place it on your eyes to the palming of your total optic system. And gently open your eyes with a few blinks of eyes and slowly. చూసారు కదండి మా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు. అంత ఇట్లా ఎప్పుడైనా కూర్చోబెట్టగలరా మీ పిల్లల్ని? సో ఇట్లా కూర్చోబెట్టాలంటే ఇలాంటివన్నీ అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచే. ఓకే, అప్పుడే మన మాట వాళ్ళు వింటారు, మనకున్న వాళ్ళకి ఆ వాల్యూస్ కూడా అర్థమయ్యేలా ఇలాంటివన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో ఈరోజుకి మనం కొన్ని ఈ ఐస్కి రిలేటెడ్గా టెక్నిక్స్ చూసామండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొకసారి కలుద్దాము. ఇంకొంచెం ఫేషియల్ ఎక్సర్సైజెస్, ఇంకొంచెం నెక్ మజిల్స్ కూడా చూద్దాము. దిస్ ఇస్ త్రిపుర అండి, సైనింగ్ ఆఫ్. చూసిర్రు కదా, యోగా అంటే ఏదో పెద్ద బ్రహ్మ విద్య కాదు. రోజు ఒక అర్ధగంట మన ఒంటి కోసం, మన కోసం మనం టైం కేటాయిస్తే చాలు. తిప్పలని పక్కకు పోయి దిమాగ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. రేపటి నుంచే పొద్దుగాలనే లేచిన కొద్దిగా ఈ యోగా ఆసనాలు స్టార్ట్ చేయండి. మీ ఆరోగ్యాన్ని మీ చేతులనే ఉంచుకోండి. మన ముచ్చట్లలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ముచ్చట్లా షురు చేద్దామా? ఇవాళ మన ప్రోగ్రాంలో ఒక అద్దిరిపోయే ముచ్చట చెప్పుకుందాం.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళకు జొన్న రొట్టె అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో పొద్దుగాల లేస్తే చాలు ఈ రొట్టె దెబ్బల సప్పుడు వినిపించేది. అరే జొన్న రొట్టె అంటే ఏదో ఒకటి అనుకోకుండ్రి, ఇందులో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలిస్తే మీరు నోరు ఎలబెడతారు. మన తాతలు అవ్వలు గంత సత్తువతో ఎట్లున్నారు తెలుసా, అంత గీ రొట్టెల మయమయే. మరి జొన్న రొట్టెలేందో గివి మన ఆరోగ్యానికి ఎట్లా మేలు చేస్తాయో ఈరోజు చూసి తీరాల్సిందే. పాండ్రిమల వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. హలో ఆల్, ఐఎమ్ శిరీష, క్లినికల్ డైటీషియన్. ఈరోజు మనం జొన్న రొట్టెనే చేసుకుందాం. ఈ జొన్న రొట్టె చాలా హెల్తీగా ఉంటుంది అండ్ ఈజీగా క్విక్గా అయిపోతుంది. చాలామందికి జొన్న రొట్టె అంటే ఉట్టి జొన్న పిండితో మనము ఒక వాటర్ వేసేసి జొన్న చపాతీ అయితే ఎలా అయితే చేస్తామో అలా చేస్తాము. బట్ ఇది చాలా సింపుల్గా, ఎక్కువ డౌని ప్రిపేర్ చేసుకునే సమయం లేని వాళ్ళకి కూడా, జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళకి కూడా ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఇది చాలా హెల్తీగా ఉంటుంది. దాంతోపాటు ఇది ప్రోటీన్ బేస్డ్ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకుందాం. జొన్న రొట్టెకి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి, శనగపిండి, క్యారెట్ తురుము, నువ్వులు, కారం, నెయ్యి, పసుపు, ఉప్పు. ఈ జొన్న రొట్టె తయారు చేసే విధానం: ముందుగా ఈ జొన్న పిండిని తీసుకుందాం. ఇందులో కొంచెం శనగపిండి. ఈ శనగపిండి వచ్చేసరికి బైండింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. నార్మల్గా ఉట్టి జొన్న పిండి అంత కన్సిస్టెన్సీ అనేది ఉండదు, ఎరిగిపోతూ ఉంటుంది. ఈ శనగపిండి యాడ్ చేయడం వల్ల మనకి రొట్టె మంచిగా వస్తుందన్నమాట. సో అందులో క్యారెట్ తురుము, కీరా తురుము, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, తగినంత కారం, దీనికి నీరు అవసరం లేదు, ఈ కీరా తురుము నుంచే నీరు అనేది వస్తుంది. ఈ జొన్న రొట్టె మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మన బ్రేక్ఫాస్ట్లో ఇది గట్టిగా మాట్లాడితే ఒక 15 నిమిషాల్లోనే అయిపోతుంది, అంతకనే ఎక్కువ టైం పట్టదు. అండ్ రెండవది చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఈ జొన్న రొట్టె చేయడం, మనం కలపడం చాలా కష్టం అని చాలామంది చేయరు. మోస్ట్లీ ఒకవేళ చేసుకున్నా కానీ దాన్ని మనం సాయంత్రం పూట మాత్రమే కర్రీలో రొట్టెలాగా చేసుకొని తింటారు. బట్ ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఇలాగ మనం ఒక డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రానిక్ లివర్ డిసీజ్ మీరు ఎటువంటి టెస్ట్లో చేసుకున్నా కానీ మీకు ఎటువంటి సింటమ్స్ రావు. నార్మల్గా ఇప్పుడు జ్వరం వచ్చిందంటే మన బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉండడము, మనం చాలా వీక్ అనిపించడము, నీరసం రావడం అనేది జరుగుతుంది. కానీ కొన్ని డిసీజెస్కి, ఈ సిఎల్డి లాంటి డిసీజెస్కి అండ్ కిడ్నీ డిసీజెస్కి అనేది ఎటువంటి సిమ్టమ్స్ అనేది మన బాడీ ఇవ్వదు. ముందుగా మనము ఎంత హెల్తీగా అయితే మన బాడీని ఉంచుకుంటామో ప్రతిదానికి మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, మనం ఈజీగా ఇమ్యూనిటీ వీక్ అవుతున్నామా, ప్రతిదానికి ఫీవర్, కఫ్, కోల్డ్ అనేది వస్తుందా లేదా, మనం రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ప్రతి 6 నెలలకు ఒకసారి మనం రెగ్యులర్ చెకప్ చేసుకోవడం చాలా మంచిది. ఈ సిఎల్డి అంటే ఈ క్రానిక్ లివర్ డిసీజ్ వచ్చేసరికి ఫ్రీక్వెంట్గా డీప్ ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అబ్డామిన్ స్కాన్ అనేది ఎవ్రీ 6 మంత్స్కి చేయించుకోవడం మంచిది. వీలైతే ఆల్కహాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీ రెగ్యులర్ ఇంటేక్లో సూజీ రవ్వ ఉప్మా ఇష్టపడతాను, బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఉంటేనే తింటాను, దోశ ఉంటేనే తింటాను అని చాలామంది ఉంటారు. బట్ అదైనా పర్వాలేదు, ఏదైనా వీలైనంత వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. పోనీ బయట నుంచి తెప్పించుకుంటున్నారు అంటే వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ఆయిల్స్ యూస్ చేస్తున్నారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది, అందులో ఎటువంటి ఏదైనా ప్రిజర్వేటివ్స్ కానీ యాడెడ్ కలర్స్ కానీ వేస్తున్నారా లేదా మనం క్రాస్ చెక్ చేసుకొని తీసుకుంటే మంచిది.
మన జొన్న ముద్దలు రెడీ అయిపోయాయి. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో మీ దగ్గర ఏదైనా క్లాత్ కానీ లేదా పేపర్ కవర్ కానీ అట్లా ఉంది అంటే, బటర్ కవర్ కానీ ఉంది అంటే దాని మీద ఘీ లైట్గా అప్లై చేసుకొని వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనము దోశ ప్యాన్ మీదనే చేయొచ్చు. నేను ఇప్పుడు వీటిని చాలా చిన్న సైజులో చేశాను. మీ అప్పటైట్ తగ్గట్టు చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి దోశ వేసుకునే దానికన్నా ఇది ఆయిల్ కన్జంప్షన్ అనేది చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. ఇది మనం పెరుగుతో కానీ ఏదైనా రోటి పచ్చడి, దొండకాయ పచ్చడి, బెండకాయ పచ్చడి ఇలాగ పచ్చడితో కానీ టమాటా చట్నీతో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగ లైటిష్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటాయి. ఇది ప్రోటీన్ రిచ్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనము మిల్లెట్స్ని అవాయిడ్ చేసాం, కానీ మిల్లెట్స్ మనకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి. ఇవి ఎన్నో మన బియ్యం నుంచి మనకి కేవలం క్యాలరీస్ మాత్రమే వస్తాయి, కానీ మిల్లెట్స్ నుంచి మినరల్స్ అండ్ వైటమిన్స్ కూడా వస్తాయి. ఐరన్, కాల్షియం ఇలాంటి, మెగ్నీషియం, సెలీనియం ఇలాంటివి అన్నీ ఎక్కువగా ఈ మిల్లెట్స్ నుంచి మాత్రమే వస్తాయి. సో వీలైనంత వరకు మిల్లెట్స్ మీ రెగ్యులర్ ఇంటేక్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డైలీ మిల్లెట్స్ తిన్న అవసరం లేదు. వీక్లో 1 or 2 times మిల్లెట్ బేస్డ్ హెల్తీ రెసిపీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన జొన్న రొట్టె అనేది ప్రిపేర్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేస్తారా? ఇది చాలా సింపుల్గా, ఫాస్ట్గా, క్విక్గా అయిపోతుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి అండ్ మీకు రోజు మొత్తం ఫిల్లింగ్గా ఉంటుంది. ఎప్పుడైనా మనం మీల్ తీసుకున్నాము అంటే, బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, ఏదైనా తీసుకున్నామంటే ఫిల్లింగ్గా ఉండాలి. తిన్న తర్వాత ఫిల్గా ఉండకుండా ఉన్నట్లయితే మీకు 11 o'clock బ్రేక్ఫాస్ట్ చేశారు అంటే 11 తర్వాత మీకు గంట కొడుతూ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ తినాలి అని. లంచ్ అవైలబుల్ లేనప్పుడు మీకు క్రేవింగ్స్ ఎక్కువగా వస్తాయి. క్రేవింగ్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఈజీగా అవైలబుల్ అయ్యేది జంక్. సో దానివల్ల మీరు ఎంత నార్మల్గా బ్రేక్ఫాస్ట్ తిన్నా కానీ మీకు ఫిల్లింగ్గా లేకపోయినప్పుడు మీకు జంక్గా ఆటోమేటిక్గా కన్జ్యూమ్ చేస్తారు. సో వీలైనంత వరకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ప్రిఫర్ చేయండి. ఇవి హెల్తీ బ్రేక్ఫాస్ట్లన్నీ చాలా ఫిల్లింగ్గా ఉంటాయి, మీకు రోజు మొత్తం యాక్టివ్గా ఉంచుతుంది. బ్రేక్ఫాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ డే మొత్తం యాక్టివ్గా ఉండాలి అంటే. సో మనం దీన్ని పెరుగుతో లేదా ఏదైనా వెజిటబుల్ చట్నీతో సర్వ్ చేసుకోండి, సరిపోతుంది. అంతే, మన హెల్తీ జోవర్ రొట్టె తయారైపోయింది.
కదా జొన్న రొట్టెలు ఎట్లా రెడీ అయినాయో. పిజ్జాలు బర్గర్లు తిని ఒళ్ళు పెంచుకున్నాడు కాదు, ఇట్లా మన ఊరి తిండి తింటేనే కండలు తిరుగుతాయి. అది మెత్తటి రొట్టె అయినా కరకరలాడే పాపడమైనా తింటే అమృతం లెక్క అనిపిస్తుంది. ఇలా మనకు కావాల్సిన పోషకాలు కూడా మస్తు పుష్కలంగా దొరుకుతాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన పాత తిండిని మర్చిపోకుండా అప్పుడప్పుడైనా ఇట్లా వెరైటీలు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇక మన హైదరాబాద్లో ఒక్కో ఏరియాకి ఒక్కో కథ ఉంటుంది. అట్లనే మనం రోజు తిరిగే మాసబ్ ట్యాంక్ వెనుక కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది. అప్పట్లో కుతుబ్ షాహీ వంశపు 4వ సుల్తాన్ కూతురు మన అందరి మా సాహిబా హయత్ బక్షి బేగం జనాల తాగునీటి కష్టాలు తీర్చాలని ఒక పెద్ద చెరువును తవ్వించిండ్రు. కాలం మార్చుకుంటా వచ్చి గా మా సాహిబా ట్యాంక్ కాస్త మాసబ్ ట్యాంక్ అయ్యింది. ఇవాళ మన ప్రోగ్రాం లాగా చెరువు కథ ఏందో, గా తల్లి గొప్పతనం ఏందో చెప్పనీకే డాక్టర్ కేదారేశ్వరి మేడం రెడీగా ఉన్నారు. ఈ ముచ్చట ఏందో ఆమె మాటలలోనే ఇందాం పాన్రి. నమస్తే, డాక్టర్ జే కేదారేశ్వరి, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, ఏదైతే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అంటున్నారో, క్యూరేటర్ ఆఫ్ సలార్జంగ్ మ్యూజియం, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ కల్చర్, ఫౌండర్ డైరెక్టర్ of the State Gallery of Fine Arts in Kaveri Hills and Additional Commissioner Heritage GHMC. ఇవాళ మనం ఇప్పుడు హయత్ బక్షి బేగం గురించి చెప్పుకుందాం. మన అందరం మసబ్ ట్యాంక్ అంటాం. అది ఏమిటంటే మా సాయిబా ట్యాంక్. ఆవిడ రెస్పెక్ట్ తోటి హూ వాజ్ దిస్ హయత్ బక్షి బేగం అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం? షీ వాజ్ ద డాటర్ ఆఫ్ కులీ కుతుబ్ షా, ద 4th రూలర్ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనస్టీ, హూ ప్లాన్డ్ అండ్ డెవలప్డ్ హైదరాబాద్. ఆయన ఒకానొక కూతురు ఆవిడేమో డాటర్ ఆఫ్ 4th కింగ్, వైఫ్ ఆఫ్ 5th కింగ్, మదర్ ఆఫ్ 6th కింగ్. 3 కింగ్స్, 3 రూలర్స్ ఫేజెస్ ఆవిడ చూశారు. 4th కింగ్ టైంలో బ్యూటిఫుల్ కల్చరల్ ఆర్టిస్టిక్ ఎన్వైరన్మెంట్లో ఆవిడ పెరిగారు. చాలా జాగ్రత్తగా కుతుబ్ షా పెంచారు ఆవిడని. ఆవిడ ఫైన్ టేస్ట్, బెనవలెంట్ హార్ట్, షీ ఈజ్ నోన్ ఫర్ హర్ కైండ్ హార్ట్ అన్నమాట. ఇవాళ ఆవిడ గార్డెన్ టూమ్ మీద మనం నుంచుని చూస్తుంటే బ్యూటిఫుల్ టూమ్. అది టెర్రసెస్, 2 టెర్రసెస్ మీద కట్టి 3rd టెర్రస్ అబవ్ ద ఆర్చెస్ ఉంది. వెనకాల మీకు 2 మాస్కులు కనిపిస్తాయి. ఒకటి చిన్నది, దాని వెనక ఇంకో పెద్దది. ఈ చిన్న మాస్క్లో ముఘల్ రూలర్ ఔరంగజేబ్ ఇక్కడ ప్రేయర్ చేసుకున్నట్టు మనకి తెలుస్తుంది. గోల్కొండ అటాక్ చేసి తీసుకోవాలనుకుని బిసీజ్ చేసి ఉంచాడు చాలా రోజులు ఆయన ఔరంగజేబ్. అప్పుడు ఈ మాస్క్ వచ్చి ఆయన ప్రేయర్ చేసుకునేవారు. కానీ దాని వెనక ఉన్న పెద్ద మాస్క్, ద గ్రేట్ మాస్క్ ఆఫ్ ద కుతుబ్ షాహీ టూమ్స్, ఆవిడ హయత్ బక్షి బేగం కట్టించారు. దాని మినరెట్స్ చూస్తే ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తాయి. మధ్యలో ఆ మినరెట్కి ఆర్చ్డ్ గ్యాలరీ కూడా ఇవ్వడం జరిగింది. బ్యూటిఫుల్ స్టక్కో వర్క్, బ్లాక్ బసాల్ట్లో కూడా ఆ వర్క్మెన్షిప్ ఉంది. ఈ హయత్ బక్షి బేగం మీరు చూస్తే 3-way ఎంట్రన్స్ ఇచ్చారు. అప్పర్ టెర్రస్ తర్వాత 3 స్టెప్స్ సైడ్స్ నుంచి ఎక్కడానికి ఇచ్చారు. అండ్ ఆ పైన ఒక బ్యూటిఫుల్ చెట్టు కూడా ఫర్దర్ యాడ్ చేస్తుంది దీని బ్యూటీకి. ఇదేం చెట్టు అంటే నీమ్ ట్రీ, వేప చెట్టు. సో ఇప్పుడు చుట్టూ మనం చూసుకుంటే దీని చుట్టూ గార్డెన్స్ ఉన్నాయి. ఆవిడ గ్రేవ్ చూస్తే బ్లాక్ బసాల్ట్లో తయారు చేసి ఆ ఖురాన్ నుంచి వర్సెస్ ఎన్గ్రేవ్ చేసి ఉన్నాయి వాటి మీద. చూసిండ్రు కదా, ఒకప్పుడు భాగ్యనగరం దాహాన్ని తీర్చిన గా చెరువు ఇవాళ ఒక పెద్ద జంక్షన్ లెక్క మారిపోయింది.
పేరు మారిన రూపం మారిన గానాటి రాణి గారు చేసిన మేలు మాత్రం చరిత్ర పుటల్లో గట్లనే ఉంది. మన చుట్టూ ఉన్న గిట్లాంటి పాత జ్ఞాపకాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మరి అవిటిని కూడా యాడ్ చేసుకోవాలి కదా. పాలావి గురించి కూడా చెప్తా. బాలీవుడ్ సినిమాలో భాగంగా గోల్డా సినిమా ఉదయం 11 గంటల నుంచి మంచి మంచి కామెడీ సీన్స్ తో నవ్వు నవ్వించు కార్యక్రమం. ఉదయం 11:30 సినీ గీతాలు కార్యక్రమం. మధ్యాహ్నం 12 గంటలకు పల్లె జానపదాలు పాడుతూ ఆడుతూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించే ఆటాపాట కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం సినిమాలో తాతయ్య ప్రేమలీలలు సినిమా. నూతన్ ప్రసాద్, చిరంజీవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో పశువులలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన నష్టాలు, నివారణ చర్యల గురించి డాక్టర్ బి దస్మాబాయి గారు వివరిస్తారు. సాయంత్రం 5:30 సింగిడి కార్యక్రమంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మాధవి గారు వివరిస్తారు. సాయంత్రం 6 గంటలకు వీరనారి చాకలి ఐలమ్మ టెలిఫిలిం. రాత్రి 8 గంటలకు అపురూపమైన క్లాసికల్ డాన్స్ తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మువ్వల సవడి కార్యక్రమం. ఈ రోజు రాత్రి 9:30 శుక్రవారం మహాలక్ష్మి సినిమా. ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30 రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ముచ్చట్లు షురు అయ్యే ముంగట, మన మార్నింగ్ ముచ్చట్లు షురు అయ్యే ముంగట నేను ఒక ప్రశ్న అడిగిన కదా, మళ్ళీ అడుగుతున్నా చూడండి. మహబూబ్ నగర్లో మోటబావి అంటే ఏమిటి? ఆప్షన్స్ వచ్చేసి ఏ చిన్న చెరువు, బి ఎద్దులతో నీళ్లు తోడే బావి, సి తాగునీటి ట్యాంక్, డి వర్షపు గుంత. దీనికి సరైన సమాధానం వచ్చేసి బి ఎద్దులతో నీళ్లు తోడే బావి. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇంకా మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కు మీ సలహాలు సూచనలు మాకు చాలా ఇంపార్టెంట్. మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి చెప్తున్నా, programs.ddiyadagiri@gmail.com. ఇట్లనే రేపు మళ్ళీ పొద్దుగాలు వచ్చే మార్నింగ్ ముచ్చట్లలో కలుద్దాం. అప్పటిదాకా జరంత పైలం చూస్తూనే ఉండరు మన DD యాదగిరి ఛానల్ను.